నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు రానున్న రోజుల్లో టూరిజం హబ్ గా మారనున్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి ఆనంద నిలయం బంగారు తాపడం పనులు 6 నెలలు వాయిదా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్పష్టీకరణ అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్న మంత్రి సబిత బడంపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి ధ్వజము ఆదాని హిడెన్బర్గ్ నివేదికపై సమాధానం చెప్పాలి బాపట్ల జిల్లా మైనారిటీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ డిమాండ్ రానున్న రోజుల్లో తెలంగాణ టూరిజం హబ్ గా మారనుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు రాచకొండ బుద్ధ విహార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ట్రస్టుకు సంబంధించిన లోగోను సుచిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లయన్ కిరణ్ తో కలిసి ఆవిష్కరించారు నల్గొండ జిల్లా శివన్నగూడకు చెందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సమాజం పట్ల ప్రేమతో పనిచేసే గిరి నరసింహ బుద్ధుడి విగ్రహం ఏర్పాటు కోసం తన సొంత స్థలము 3 ఎకరాల భూమిని ఇచ్చినందుకు మంత్రి అభినందించారు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు పల్లె రవి తదితరులు పాల్గొన్నారు ప్రవీణ్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి సార్ గారికి ఒక 3 ఎకరాలు ఇవాళ రేపు మనం చూస్తున్నాం గట్టు పంచాయతీలు ఉన్నాయి గట్టు పంచాయతీ చిన్న ఈంచుల కాడ కొట్లాట 1 ఫీట్ల కాడ కొట్లాట అలాంటి తరుణంలో ఒక మంచి విలువైన భూమిని ఒక మంచి ఆధ్యాత్మికంగా ఆ ఊరికి పేరు వచ్చేటట్లు చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పి ఒక పెద్ద మనసుతో మరి ఒక 3 ఎకరాల మంచి ల్యాండ్ని బుద్ధ విహార్గా ఏర్పాటు చేస్తామని చెప్పి మరి అక్కడ ఇచ్చినందుకు నరసింహన్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీకు అందరూ తెలుసు నాగార్జున సాగర్లో కూడా బుద్ధుని యొక్క పెద్ద బుద్ధవనాన్ని మేము అక్కడ ఏర్పాటు చేసినాం ఇంకా చాలా అత్యంత అద్భుతంగా దాన్ని తయారు చేస్తున్నాం త్వరలోనే మలేషియా భూటాన్ బెంగళూరు ఆ బుద్ధునికి సంబంధించినటువంటి వాళ్ళకు అక్కడ కేటాయించి అక్కడ మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రబోధాలు ఇచ్చిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి అక్కడ ఇతర దేశాల వాళ్ళ యొక్క బుద్ధునికి సంబంధించినటువంటి కూడా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఆ ప్రాంతము నల్గొండ జిల్లా మొత్తం కూడా ఒక పవిత్రమైనటువంటి నాగార్జునుడు నివసించినటువంటి ప్రాంతం ఈ దేశంలోని మొట్టమొదటి యూనివర్సిటీ ఉన్నటువంటి ప్రాంతం అది కనుక అంత గొప్ప ప్రాంతంలో బుద్ధుని కాలంలో బుద్ధుడు శిష్యులు అందరు ఇక్కడ తిరిగినటువంటి ప్రాంతం అనేక ప్రాంతాలు నల్గొండ జిల్లా ఖమ్మం బార్డర్లో అనేక ప్రాంతాల్లో నాగార్జునుడు బుద్ధుడు బుద్ధిజం ఉన్నటువంటి గొప్ప ప్రాంతం కనుక ఆ ప్రాంతంలో ఈ శివన్నగూడెంలో కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన రావడం గొప్ప విషయం మీ జిల్లా మంత్రి గారితో నేను మాట్లాడటం మరి పల్లె రవికుమార్ గారు తిరుమల ఆనంద నిలయము బంగారు తాపడం పనులు 6 నెలల పాటు వాయిదా వేస్తున్నామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్పష్టం చేశారు తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహించిన డయల్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో విమాన గోపురము బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టర్ నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతుందని అన్నారు ఇలాంటి పరిస్థితి తిరుమలలో తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనంద నిలయము బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్ టెండర్లకు వెళ్తున్నామని అన్నారు ఈ ప్రక్రియకు సమయం పడుతూ ఉండడంతో తాపడం పనులను వాయిదా వేశామని తెలిపారు జనవరి నెలలో నమోదైనటువంటి వివరాలు దర్శనము 20,78,000 మంది దర్శనం చేసుకున్నారు
హుండీ కానుకలు 123,07,00,000, లడ్డూలు 1,07,00,000 భక్తులకు అందించాం. అన్నప్రసాదాన్ని స్వీకరించినటువంటి భక్తుల సంఖ్య 37,38,000. తమిళనాడు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య 7,51,000. పరకామణి, కొత్త పరకామణి ఫిబ్రవరి 5వ తేదీ అంటే ఎల్లుండి నుంచి మొదలవుతుంది. హుండీని లోపల నుంచి బయటకు తీసుకొచ్చి కొత్త పరకామణి ప్రాంగణానికి తరలించడం జరుగుతుంది. హుండీని అక్కడే సీల్ తీసేసి తర్వాత పరకామణి కార్యక్రమం అంతా కూడా కొత్త పరకామణి భవన్లోనే ఎల్లుండి 9 గంటల నుంచి జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా 9 గంటలకు ఆలయం ముందుకు వస్తే హుండీ తీసుకుపోయినటువంటి విధానాన్ని తీసుకోవచ్చు. ఎప్పుడు మార్నింగ్ బెల్ అప్పుడు కదా, మార్నింగ్ బెల్ అప్పుడు తీసుకుంటాం. సో బేసిక్గా మార్నింగ్ ఎప్పుడైతే బెల్ ఉంటుందో అప్పుడు పిలిగ్రిమ్స్ ఉండరు కాబట్టి క్యూ లైన్స్లో అప్పుడు హుండీలను తరలిస్తాం. తరలించి కొత్త పరకామణిలో లెక్కింపు జరుగుతుంది. అవి ఫిబ్రవరి 15th కానీ 20th కానీ మిషన్స్ వస్తున్నాయి. కాయిన్స్ సెగ్రిగేషన్ మిషన్ ఒకటి, అంటే మనం ఇంకా మాన్యువల్గా చేయాల్సిన అవసరం ఉండదు. కాయిన్స్ 13 రకాల కాయిన్స్ వస్తాయి మనకు. ఆ 13 రకాల కాయిన్స్ను మిషన్లో వేసేస్తే ఆ మిషనే ఈ కాయిన్స్ను డెనామినేషన్ వైజ్ ఆటోమేటిక్గా సెగ్రిగేషన్ చేస్తుంది మనకు. ఇచ్చేసిన తర్వాత ఆ కాయిన్స్ని మళ్ళీ ఇంకొక మిషన్లో వేస్తే కౌంటింగ్ అండ్ ప్యాకింగ్, అంటే ఇప్పుడు ₹1 కాయిన్స్ కొంత మోతాదులో వచ్చాయనుకోండి క్వాంటిటీ, ఆ క్వాంటిటీని రెండో మిషన్లో వేసినప్పుడు ఆ రెండో మిషను 100 కాయిన్స్కు ఒక ప్యాకెట్ అనమాట. అది కౌంటింగ్ ప్యాకింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా కాయిన్స్ సెగ్రిగేషను, కాయిన్స్ ప్యాకింగ్, తర్వాత సెగ్రిగేషన్ ఆఫ్ కాయిన్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ అయిపోతాయి. జర్మన్ మేడ్ టెక్నాలజీతో వస్తున్నాయి. మేబీ అనదర్ 15-20 డేస్లో ఇన్స్టలేషన్ ఉంటుంది. ఇంకా కాయిన్స్ కూడా ఇక్కడ అయిపోతాయి, ఇంకా అవసరం ఉండదు. తిరుపతికి తరలించేటువంటి అవసరం ఉండదు. బ్యాంక్స్కి ఇక్కడే ఇచ్చేస్తాం. ఒకటేమో దాదాపు 2 కోట్లు అది టీటీడీ పేమెంట్, ఇంకొకటేమో 2.5 కోట్లు ఎంతనో అది డోనార్ ఇస్తున్నాడు. అదే పరకామణి డోనార్ ఉండే 23 కోట్లు ఇచ్చాడు కదా, ఈ మిషన్ కూడా దాంట్లో భాగం లేదు. ఇంకా ఎందుకంటే బేసిక్గా ఈ గోవిందరాజస్వామి ఆలయంలో మనం అనుకున్న సమయానికి ఈ బంగారం తాపడం పనులు పూర్తి కాలేదు. అంటే గోవిందరాజస్వామి రష్ తక్కువగా ఉంటుంది కాబట్టి సరిపోయింది. కానీ ఇదే వ్యవస్థ ఇక్కడ కంటిన్యూ అయితే మనం ట్రెడిషనల్ టెండర్స్ పోయి ఇటువంటి లోకల్ కాంట్రాక్టరే మనకు దొరికితే లోయెస్ట్ చాలా కష్టం. బడంగ్పేట కార్పొరేషన్లో అభివృద్ధి జరగకుండా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడ్డుకుంటున్నారని మేయర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పారిజాత నరసింహారెడ్డి ధ్వజమెత్తారు. కార్పొరేషన్లో అధికంగా విధిస్తున్న పన్నులను తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో బడంగ్పేట అంబేద్కర్ విగ్రహం వద్ద రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. గృహ యజమానులపై మోయలేని భారం మోపుతున్నారని, పన్నుల భారాన్ని వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశంలో ఈ అంశంపై మంత్రి మాట్లాడాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. మరి గౌరవనీయులు పెద్దలు డిసిసి అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి అన్న గారు, అలాగే గౌరవనీయులు పెద్దలు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పెరుబాయి వెంకటరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలపైన పెరుగుతున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ క్లారిఫై అయితే ఇంకా తెలుస్తలేదు. మరి ప్రజలపై మోపుతున్నటువంటి ఈ ట్యాక్స్లను తగ్గించాలనే డిమాండ్ తోటి ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది, ధర్నా. అయితే గతంలో కూడా మొన్న మీర్పేటలో కూడా అన్నగారు పెద్ద ఎత్తున ఈ ట్యాక్సులు తగ్గించమని పెద్ద ఎత్తున ధర్నా చేస్తే మరి ఇప్పుడు ట్యాక్సులు కట్టించుకోవద్దు అని పోల్లో పెట్టినారు. సబితా మేడం పోల్లో పెట్టమని చెప్పిందట, ట్యాక్సీలు ఇప్పుడు ఎవరు కట్టకండి అని ధర్నా చేస్తే. కానీ కట్టొద్దు అని అంటున్నావు, కానీ మళ్ళీ 1 సంవత్సరమా 2 సంవత్సరాల కట్టకుండా అయితే అది మాఫీ అయితే ఓకే, కానీ కట్టకపోయినప్పటికీ కూడా మళ్ళీ పెనాల్టీ పడ్డదనుకోండి ఆ ప్రజలకు ఇంకా అది తీరని లోటు, ఇంకా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది పేద ప్రజలు. అదొకటి గమనించాలి. అంటే మాఫీ చేస్తేనేమో చేయించు మొత్తం, లేదంటే తగ్గించు ధరలు,
మేము మొత్తం కూడా మాఫీ చేయమని ప్రజలు అడుగుతున్నా లేదా ప్రజలకు అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈరోజు పోరాటం చేయంగానే మేము నువ్వు ఆపేసేయండి, ట్యాక్సులు కట్టకండి అంటే 2 నెలలు కంటిన్యూగా నిద్రపోయిన తర్వాత 3వ నెల వచ్చి మళ్ళీ ట్యాక్స్ ఇంకా ఇంత కట్టడింత అని ఎక్కువైంది, అప్పుడు కట్టుర్రి అని దిక్కుదోచని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ఎలక్షన్ల ముందట మళ్ళీ హామీలు ఇస్తారు. ఈ బడంపేట్ కార్పొరేషన్లే కానివ్వండి, పక్కకున్న మీర్పూర్ కార్పొరేషన్లే కానివ్వండి, మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఏ అభివృద్ధి మాత్రం ఏమీ జరగడం లేదు. ఈరోజు లీగల్గా ట్యాక్సీలలో దోసుకుంటున్నారు, ఇన్లీగల్గా గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలు పెడుతున్నారు. ఏమన్నంటే అధికార పార్టీ వాళ్ళము మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి బెదిరించడం, గుండాయిజం, రాక్షస పాలన జరుగుతుందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ మానుకొని ఈ ట్యాక్సులు తగ్గించని ఏడల ఒక 17-20 రోజులు మేము టైం ఇస్తాం వాళ్ళకు కూడా. వాళ్ళు తగ్గించని ఏడల మేము పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని చెప్పి మన పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన చేస్తామని చెప్పేసి మోడీ, అమిత్ షా దత్తపుత్రుడు అదానీ హిడెన్బర్గ్ నివేదికపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ నిలదీశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంటా అంజిబాబు ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ కమిటీ సమావేశమే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రానికి పోలవరానికి సంబంధించి గాని ప్రత్యేక హోదా గురించి గాని ప్రస్తావన లేకపోవడం విచారించదగిన విషయమని మండిపడ్డారు. తక్షణమే అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్ కె శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దండు రేణుక, నక్కల రాంబాబు, సాగర్, కట్టా లాజర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థను అతలాకుతలం చేసినటువంటి హిండెన్బర్గ్ నివేదిక ప్రకారం మరి అదానీ గారిని అరెస్ట్ చేయాలి, నైతిక బాధ్యత వహించి మరి కేంద్ర ప్రభుత్వంలోని హోంమంత్రి, ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. ఈ విషయాన్ని మేము బాపట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బాపట్ల పట్టణ అధ్యక్షులు దోనిపూడి దేవరాజ్, మహిళా అధ్యక్షులు దండు రేణుక, కాంగ్రెస్ సీనియర్ పార్టీ కౌన్సిలర్లు బక్కా రోసయ్య గారు, నక్కల రాంబాబు గారు, ఎస్సీసెల్ మరి గడ్డం ఇస్సాక్ గారు, బీసీ నాయకులు, మైనార్టీ నాయకులు మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్లో సాధారణ ప్రజలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు ఐ సర్వేను ప్రారంభించారు. క్యాన్సర్ను మొదట్లోనే గుర్తించి చికిత్స చేయడము ఈ ఐ సర్వే ముఖ్య ఉద్దేశమని మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి అన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజీ 10,000 కంటే ఎక్కువ పైనే క్యాన్సర్ నివారణ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా పొడిగించినట్లు తెలిపారు. వైజాగ్ నుంచి వచ్చాము. నాకైతే అక్కడ ట్రీట్మెంట్ కోసమని మేము గోడూరు బాబుకి వెళ్ళాము. అక్కడి నుంచి అక్కడ మాకు సెంటర్గా మేము హైదరాబాద్ వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ బసవతారకు అది వెళ్ళాం. ట్రీట్మెంట్ అది చేయడానికి వీలు అవ్వలేదు. 4th డే వస్తుందని చెప్పేసి మాకు అక్కడ ట్రీట్మెంట్ చేయకపోతే మేము మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోదాం అనుకుంటే ఎంతలోకి వైజాగ్ నుంచి ఒక ఫోన్ చేస్తే ఇక్కడ మేడం ఫోన్ చెప్పింది. మేడం ఫోన్ చేస్తే మేము ఉంటాం, మేము వెంటనే మళ్ళీ రండి అలాగని చెప్పేసి వెంటనే కారు మీద మేము బయలుదేరి ఇక్కడికి వస్తాం. వచ్చిన తర్వాత మాకు వెంటనే ట్రీట్మెంట్ ఇంత అలాగ అవుతుందని చెప్పేసి మేము అనుకోలేదు. నారాయణ హాస్పిటల్, మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్స్ అందరూ కూడా ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు తెలుసు, మన భారతదేశంలో హార్ట్ డిసీజ్ తర్వాత క్యాన్సర్ అనేది మాక్సిమం నెంబర్ ఆఫ్ డెత్స్ అయ్యేది మన క్యాన్సర్ తోని. సో దానికి ఇట్లు మనకు అంటే అవేర్నెస్ ఉండి తొందరగా మనం ముందుగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎర్లీ స్టేజెస్ లో అది ట్రీటబుల్. మరి దాన్ని డిలే చేయకుండా 4th స్టేజ్ వరకు వెయిట్ చేసిన తర్వాత ఇంకా అది అన్ట్రీటబుల్ గా కాకుండా మనం ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే అందరికి కూడా తొందరగా వచ్చి హాస్పిటల్కి ఏదైనా ట్రీట్మెంట్ చేయగలుగుతారు. ఈ రోజు 2 స్కీమ్స్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. 10,000 వర్త్
క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా టెస్ట్ లో అంటే అబౌవ్ 50 years వాళ్ళకి ఈ మంత్ మొత్తం కూడా వాళ్ళు ఇక్కడ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు ఫ్రీగా స్క్రీనింగ్ చేసుకోవచ్చు, క్యాన్సర్ స్క్రీనింగ్. సో అది ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా పేషెంట్ సపోర్ట్ గ్రూప్ ఐ సర్వైవ్. సో దాంట్లో చూసుకున్నట్టయితే ఈ నార్థన్ పార్ట్ అంటే మల్కాజ్గిరి, మేడ్చల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 18,000 కేసెస్. ఎందుకంటే మేబీ ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, మనకి ఇక్కడ పొల్యూషన్ పార్ట్ ఎక్కువ ఉండొచ్చు. సో యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మీరు మీడియా ప్రతినిధులు కూడా ఏంటంటే ప్రజల్లో అవగాహన పెంపొందించేసి మనం క్యాన్సర్ వాళ్ళకి అవేర్నెస్, తర్వాత ఈ మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్లో మనకి ఏంటంటే ఎవ్రీథింగ్ ఆల్ ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ట్రీట్మెంట్ కూడా ఒకవేళ ఆరోగ్యశ్రీ లేని వాళ్ళు కూడా తక్కువ మన మల్లారెడ్డి గారి విజన్ ఎప్పుడైనా కూడా ఏంటంటే మిడిల్ సోషో ఎకనామిక్ పీపుల్ అండ్ లో సోషో ఎకనామిక్ పీపుల్ కి ఏంటంటే అందుబాటులో ఉండాలి వైద్యం అనేది. వైద్యానికి డబ్బులు లేకుండా వాళ్ళు చచ్చిపోకూడదు. అదనేది మెయిన్ మోటో మన మల్లారెడ్డి హాస్పిటల్స్ గ్రూప్ ది. అఫోర్డబుల్ ప్రైస్ ఆల్వేస్. సో ఆ ఉద్దేశంతోనే ఎక్కడ ట్రీట్మెంట్ లో కాంప్రమైజ్ కాకుండా అంటే రేడియేషన్ మిషన్స్ అయినా కూడా, హైయర్ అండ్ టెక్నిక్స్, తర్వాత సర్జన్స్ అయినా, తర్వాత మెడికల్ ఆంకాలజిస్ట్, గైనిక్ ఆంకాలజిస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండర్ వన్ రూఫ్ అనమాట మనకి. ఐ సర్వైవ్ అండ్ ఐ సపోర్ట్ అనే దానికి అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ తను సర్వైవ్ అయిన తర్వాత భయపడకుండా, ఏదైతే మనం భయపడకుండా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా, నెక్స్ట్ వచ్చే పేషెంట్స్ కూడా ధైర్యం కల్పించే విధంగా మేము డాక్టర్లు చెప్పేదానికంటే ఒక పేషెంట్ ఇంకో పేషెంట్కి వాళ్ళే మాట్లాడుకొని ధైర్యంగా ముందుకు వచ్చి చేయగలిగే లెవెల్కి మనం రాగలగాల. వైద్యంతో పాటు వాళ్ళకు కాన్ఫిడెన్స్ కలిగించడం కోసమే ఈ గ్రూప్ అనేది స్టార్ట్ చేశాము. పేషెంట్స్ వాళ్ళ మధ్య వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మా హాస్పిటల్ దాని గురించి కూడా మనకు వచ్చి కలిసినా కూడా మేము కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడతాం. ఇవే కాకుండా మల్లారెడ్డి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అన్ని ట్రీట్మెంట్లు ఏ క్యాన్సర్ సంబంధించిన చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి కూడా మనకి ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ మోతాదులో, చాలా తక్కువ ఖర్చుతో నేను చెప్తాను. మొత్తం మన తెలిసి మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా తక్కువ ఖర్చుతో కంప్లీట్ ట్రీట్మెంట్. బడ్జెట్ సమావేశంలో ముస్లిం మైనార్టీలకు 12,000 కోట్ల రూపాయలు కేటాయించాలని తెలంగాణ టీడీపీ మైనార్టీ నాయకుడు సయ్యద్ మతీన్ అహ్మద్ ముఖ్యమంత్రి కేసీఆర్ను డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు అధిక బడ్జెట్ కేటాయింపులో నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. अस्सलाम वालेकुम नाज़रीन, मैं सैयद मतीन अहमद तेलुगु देशम पार्टी से वाबस्ता हूँ, माइनॉरिटी विंग से हूँ. अभी अल्हम्दुलिल्लाह केसीआर और गवर्नर तमिलसाई मैडम के दरमियान में जो नाइत्तेफाकियाँ चल रहे थे, उसके चलते असम्बली सेशन, बजट सेशन बहुत प्रोलॉन्ग हो गया था, डिले होते जा रहा था. लेकिन अभी अल्हम्दुलिल्लाह गवर्नर तमिलसाई ने अपनी रजामंदी जाहिर कर बजट की रजामंदी और उसकी इब्तिदा हो चुकी है आज, और इंशाल्लाह बजट मंडे के रोज़ पेश होगा. मेरा केसीआर साहब से बहैसियत एक तेलंगानाइट मेरा जमहूरी हक़ है, एज ए माइनॉरिटी लीडर मैं आपसे केसीआर साहब मेरा हक़ है, मैं आपसे डिमांड कर सकता हूँ कि आप माइनॉरिटी बजट में माइनॉरिटी के लिए क्या करेंगे, आप क्या है आपका इरादा, आप माइनॉरिटी को क्यों हल्के में ले रहे हैं. 2014 से लेकर अब तक आप सिर्फ माइनॉरिटीज़ को आप धोखे पे धोखा दे रहे हैं, वादा खिलाफी पे वादा खिलाफी करते जा रहे हैं. मैं बाहैसियत माइनॉरिटी लीडर फ्रॉम तेलुगु देशम पार्टी टीडीपी से आपसे मैं ये डिमांड करता हूँ कि बराए मेहरबानी माइनॉरिटीज़ के लिए कुछ अच्छा करिए. 12% रिजर्वेशन नहीं दे सकते, मत दीजिए. आपसे नहीं हो सकता, छोड़ दो, आपसे नहीं हो सकता. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి శివారు మట్టలదొడ్డి గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న అలుపెరగని పోరాటానికి కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు నాయకత్వంపై నమ్మకంతో ఆయన సమక్షంలో గ్రామ నాయకులతో కలిసి వారు టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు గుబ్బల వెంకటరమణ, దేవరపల్లి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. రావడం చాలా సంతోషం, ఎందుకంటే మీరు కుటుంబం కష్టపడి పనిచేసి అంతా మళ్ళీ పార్టీని పటిష్టం చేయాలని పార్టీ ఇచ్చేసినటువంటి 50 మంది, ఇంకా సుమారుగా ఒక 50 మంది ముఖ్యమైనటువంటి నాయకులందరూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం, తిరిగి తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని అందించడం కోసం ఈ కుటుంబంలోకి చేరడానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి రాకతోటి
రేపు రాబోయే రోజుల్లో రానున్న ఎన్నికల్లో దేవరపల్లి గ్రామంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉన్నటువంటి దేవరపల్లి గ్రామంలో భారీ మెజార్టీని తెలుగుదేశం పార్టీ రాబోయే నేను ఎంతో సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దేవరపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. గతంలో నేను కొన్ని కారణాలలో ఆ గ్రామంలో మరి నేను ఎన్నిక కాకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్ళకపోయాం. కొన్ని రోడ్లు శాంక్షన్ చేసినా ఆ గ్రామంలో పూర్తి చేసుకోలేకపోయాం. ఇప్పటికీ నేను దాని మీద నేను విచారం వ్యక్తం చేస్తూ ఉంటాను. ఇదిగా మట్టల తోటి కానీ అటు తంగేడు వేరపాలెం రోడ్డు కానీ లేదా గ్రామంలో ఉన్న ప్రధాన రహదారి కానీ ఇవన్నీ ఇంకా మనం ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు నిధులు తెచ్చి గ్రాంట్లు టెండర్లు వర్కులు చేయమంటే వాళ్ళు చేయడానికి నిరాకరించడం, అవి తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అవి రద్దు అవడం జరిగింది. ఈనాడు మట్టలతోటి రోడ్డు కానీ అక్కడ సచివాలయం యొక్క ఇబ్బంది కూడా ఏదో ఉన్నది కొత్తగా వస్తే ఏదో ఓడపడుస్తూ అనుకుంటే గతం కంటే ఇబ్బంది కలిగేలాగా మట్టలతోటి గ్రామస్తులు ఎక్కడో అవతల పక్కకు వంటి కాలువ దాటన్నట్టుగా ఇబ్బందులు కలగజేశాల నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంది. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై బండార్. హైదరాబాద్ రామంతపూర్లోని ఈజీ ప్లైవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో గోదాం కాలి బూడిదయ్యింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశం నగర్లో అందరూ చూస్తూ ఉండగానే నడి రోడ్డుపైన భార్యను ఓ కసాయి నరికి చంపాడు. మహమ్మద్ యూసఫ్కు కరీనా బేగంతో 7 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 3 పిల్లలు. ఏడాది నుండి భార్యాభర్తల మధ్య తగాదాలు రావడంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నట్లు బంధువులు తెలిపారు. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న కరీమా బేగం స్కూల్కు వెళ్తున్న సమయంలో భర్త కాపు కాసి రోడ్డుపై దాడి చేసి హత్యమార్చాడు. స్థానికులు అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.
9-9:15 మధ్యలో ఒక 100 డయల్ కాల్ రావడం జరిగింది డీజీ కంట్రోల్ నుంచి. దాని మీద మా పెట్రోకార్ 2 వాళ్ళు పోయి చూడగా ఒక అమ్మాయి రక్తం మడుగులో పడి ఉంది. విచారించగా ఆమె అప్పటికి అన్కాన్షియస్ ఉంది, హాస్పిటల్ పంపిస్తే ఆమె చనిపోయింది. దాని పూర్వాలు ఏమున్నాయంటే తన హస్బెండ్ వచ్చేసి ఆమె హస్బెండ్ వచ్చేసి అబ్దుల్ యూసుఫ్, ఈమె కరీనా బేగం మన భార్యను రాడ్తో కొట్టడం వల్ల ఆమె చనిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నాము. భార్యాభర్తల మధ్య ఒక సంవత్సరం నుంచి కూడా ఆమె ఇక్కడ వాళ్ళ తల్లిగారి దగ్గర ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్తో కొట్టిందని మేము అనుకుంటున్నాము. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దర్యాప్తు చేసిన తర్వాత విషయాలు మేము చెప్తాము. తన బావమరిది చేసిన అప్పుకు బావ హామీగా ఉన్నాడు. అయితే ఈ అప్పును అతను ఎంతకు తీర్చకపోవడంతో తన సొంత చెల్లి భర్తనే హత్య చేశాడు. కేపీహెచ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితులు 3 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కుకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆటో డ్రైవర్ అన్వర్ అనే వ్యక్తి హతమార్చిన నిందితుల్లో అన్వర్ బావ అహ్మద్, అఖిల్తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. కేబీబీ పోలీస్ స్టేషన్లో మొన్న 1 తారీఖు నాడు తెల్లవారుజామున మన ఈ ముల్లకత్త చెరువు దగ్గర ఒక హత్య జరిగింది. దాంట్లో మనకు ఫిర్యాదు అబ్దుల్ సమద్ అనే వ్యక్తి మనకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తమ్మిని కొంతమంది తీసుకెళ్ళి హత్య చేశారని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద పరిశోధన చేస్తే సొంత బావమరిది సయ్యద్ అహ్మద్ అని చెప్పేసి అతని యొక్క దోస్తుతో కలిసి ఈ యొక్క హత్య చేసినట్టుగా మనకు విచారణ తేలింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎవరైతే ఈ అన్వర్ను హత్య చేశారో వాళ్ళ సంబంధించినటువంటి 3 కూడా ఈరోజు వాళ్ళ గచ్చిబౌలి ఆటో స్టాండ్ దగ్గర పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ సయ్యద్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ప్రధాన సూత్రధారి, అతను వాళ్ళ యొక్క చిన్న చెల్లెను షరీన్ బేగంను ఆఫీస్పేట నుంచి ఈ కోయిల్కి సంబంధించినటువంటి ఈ చనిపోయిన మృతుడు ఎవరైతే ఉన్నారో అన్వర్కు ఇవ్వడం జరిగింది. ఒక 2019లో మ్యారేజ్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న రోజుల్లో టూరిజం హబ్గా మారనున్న తెలంగాణ, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. ఆనంద నిలయం బంగారు తాపడం పనులు 6 నెలలు వాయిదా, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్పష్టీకరణ. అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్న మంత్రి సబిత, బడంగ్పేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి ధ్వజము. ఆదాని హిడెన్బర్గ్ నివేదికపై సమాధానం చెప్పాలి, బాపట్ల జిల్లా మైనారిటీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.